ఏంటి ఇంత తీరిగ్గా కాఫీ తాగుతున్నాను అనుకుంటున్నారా? చూపిస్తారండి. దేనికి అనుకున్నా, తలనొప్పి ఎక్కువయ్యి తాగుతున్నాను పొద్దున్నే కాఫీ పెట్టుకొని. నేను 4ంటికి వేసాను టిఫిన్ స్టార్ట్ చేద్దామని. ఇంకప్పటికి చట్నీలన్నీ మొత్తము మిక్సీలో అవన్నీ వేసుకొని ఇడ్లీ ఒక వాయి వండేసి మొత్తం టైం అయితే నాకు 5:15 ఆ టైం అయింది అయిపోయేటప్పటికి. ఇక సరేలే టైం అయిపోతుంది కదా, ఇక అన్నీ గ్యాస్ పోయి బండి అన్నీ మొత్తం బయట పెట్టేసుకుందాము అని చెప్పనేసి అయితే రెడీ అయ్యాను అనమాట. బండి బయట పెడదాం, శుభ్రంగా దులిపేసి డస్ట్ అది ఇది పడి ఉండేది కదా, బయట పెడతా కదా బండి అని పోయేటప్పటికల్లా చూడండి బయట వానైతే చూడండి ఎలా పడుతుందో. ఇంకా బయట అయితే చూసారుగా వాన ఎలా పడుతుందో. ఇంక ఇప్పుడు చట్నీలు అవన్నీ అయితే మిక్సీకి పట్టేసుకొని ఉంచాను. అవి అయితే వేస్ట్ అవుతాయేమోనని అదొక టెన్షన్గా ఉంది. ఇంక ఇప్పుడైతే టైం అయితే 7:18 అయ్యిందనమాట. ఇప్పుడు ఈ చట్నీలు వీటినన్నిటిని ఏం చేయాలి నాకు కూడా అర్థం కావట్లేదు. ఈసారి మనం ఎటు కూడా టిఫిన్ వేస్తున్నామని అందరికీ తెలుసు. ఇంటి పక్కన వాళ్ళు అలాగా తెలిసిన వాళ్ళే కాబట్టి ఇంటికి ఏమైనా వస్తారేమో, వస్తే వచ్చిన వాళ్ళకి ఏమైనా పార్సెల్ వేసి ఇచ్చి పంపిస్తాను. ఇంకొక ఐడియా వచ్చింది నాకు, ఏంటంటే చూపిస్తాను మీకు. ఇంకా ఇంటి ముందైతే ఇక ఇలాగా బండి పెట్టాను. ఇక దీని మీద పొయ్యి ఇవన్నీ సెట్ చేసుకుందాము. ఇక అది రోడ్డు అనమాట. ఇక తెలిసిన వాళ్ళకి ఎవరికైనా కానీ కనపడతా ఉంటా కదా, వచ్చి అడిగితే మాత్రం టిఫిన్ అయితే వేసి ఇద్దాము. ఇంక ఈలోపు దీని మీద అంతా సెట్ చేసుకుని మళ్ళీ చూపిస్తాను మీకు. ఇంకా ఇలా అయితే సెట్ చేసుకున్నాను అనమాట. ఇడ్లీ పాత్ర అట్ల పినమకి ఇవన్నీ, ఇంకా పిండ్లు చట్నీలు హాట్ బాక్స్ ఇవన్నీ పెట్టి, ఇంకా పేపర్లు పార్సిల్ కాటికి ఒక వాటర్ టిన్ను ఇలాగైతే ఇంటి ముందు ఇలా సెట్ చేశాను అనమాట. అది వచ్చేవాళ్ళకి ఇంక చెప్పా కదా మీకు, నేను పెట్టిన కాడ నుంచి రోడ్డు మీదకి ఇక అది లెంత్ అనమాట. ఇంక చూడాలి, నుంచోనే ఉంటాగా కనబడతానే ఉంటాను. ఎవరైనా వస్తే చూసి పార్సిల్ కడదాం లేదా వేసిద్దాము. ఇంకదండి మ్యాటరు. మా బావ అయితే ఏదైనా కట్టి ఏదైనా తడికెళ్ళాగేద్దామని అంటే, లేదు కొద్దిగా లేట్ అయినా కొట్టి తీసుకుందాము, అదైతే వర్షాకాలానికి ఇబ్బంది కూడా ఉండదు అంటున్నాడు. చూడాలి, కొట్టి తీసుకున్న తర్వాత మళ్ళీ మీకు ఒక వీడియో పెడతానండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.